ఓకేనా సోదరా? మీడియా మిత్రులకు నమస్కారం. ఈ పత్రికా సమావేశం చాలా కీలకమైన సమావేశం. మీడియా మిత్రులు నేను చెప్పే అంశాన్ని తెలంగాణలో జరుగుతున్న పరిణామాలకు సంబంధం లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ పత్రికా సమావేశం ఎందుకు పెట్టిందని మీరు ఆలోచన చేస్తుండొచ్చు. దీనికి చాలా ప్రాధాన్యత ఉన్నది. రాష్ట్రంలో ప్రశ్నాపత్రాల కుంభకోణము, టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న గందరగోళము, నరేంద్ర మోడీ గారు రాష్ట్ర పర్యటనకు రావడము, ఆ సందర్భంగా 10వ తరగతి ప్రశ్నాపత్రాలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు తనే స్వయంగా లీక్ చేసిండని కేసులు కట్టడము, వారికి బెయిల్ రావడము, ప్రధానమంత్రి పర్యటన ప్రజలకు ఉపయోగం లేకుండా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి వచ్చినట్టుగా జరగడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి పిసిసి అధ్యక్షుడిగా నా నుంచి వీటి మీద స్పందించాలన్న ఆలోచన కూడా మీకు ఉండొచ్చు. నిజంగానే అది కొంచెం ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలే. 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కావచ్చు, లేకపోతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల అమ్మకం కుంభకోణం కావచ్చు. కానీ రాజ్దీప్ దేశాయ్ గారు ప్రధానంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షాలన్నింటిని కూడా ఆయనకు బాధ్యత అప్పచెప్పి ఆయనకు నాయకత్వం ఇస్తే అందరి తరఫున ఎన్ని వేల కోట్లైనా 20,000 కానీ 25,000 కోట్లు కానీ పెట్టి ప్రతిపక్షాలకు నాయకత్వం వహించి రాబోయే ఎన్నికలలో మా అందరికీ నాయకుడు కావాలని ఉబలాట పడుతున్నాడు, ఉవ్విళ్ళూరుతున్నాడు, అతని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పి రాజ్దీప్ సర్దేశాయ్ గారు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి తెలుగు పత్రికలలో కూడా ప్రముఖంగా వార్త రావడం, ప్రస్తావించడం, దానికి సంబంధించే ఎడిటోరియల్లో వార్తలు రావడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. ఈరోజు ప్రశ్నాపత్రాల కుంభకోణం కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పత్రాలు అమ్మకం కావచ్చు, నరేంద్ర మోడీ గారి పర్యటన కావచ్చు, వీటన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైన విషయం ఈరోజు చంద్రశేఖరరావు గారి మోడల్ ఏదైతే ఉన్నదో ఇది అత్యంత ప్రమాదకరమైన మోడల్, మాఫియా మోడల్. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైన పోరాటం చేసి దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చి స్వతంత్ర పోరాట స్ఫూర్తితో పరిపాలన అందించి ఫ్రీడమ్ ఫైట్ మోడల్లో పరిపాలనను మేము అందించినాం. ఆ స్ఫూర్తితోనే ఈ దేశాన్ని నిరంతరం కాపాడుతూ అభివృద్ధి పదం వైపు నడిపించినము. మా తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షా గారి తరంలో ఈ స్వతంత్ర పోరాట స్ఫూర్తితో జరుగుతున్న పరిపాలన కానీ రాజకీయ పార్టీల యొక్క నిర్ణయాలను కార్పొరేట్ మోడల్కి కన్వర్ట్ చేసింది. అదానీ, అంబానీలను, అమెజాన్ కంపెనీలను తీసుకురావడం ద్వారా పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థల్ని, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని కాంగ్రెస్ పార్టీ కష్టపడి నిర్మించిన వాటిని, లక్షల కోట్ల విలువైన ఈ సంస్థలన్నిటిని కూడా అవి పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్టులు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, ప్రజా సంపదతో కూడుకున్న సంస్థలన్నిటిని కూడా కార్పొరేట్ కంపెనీలకు తెగనంబడం ద్వారా వాళ్ళు ఇచ్చే వేల కోట్ల రూపాయలతోని రాజకీయాలను శాసించి ఈ దేశంలో రాజకీయాలను కార్పొరేట్ మోడల్ రాజకీయాలుగా వాళ్ళు మార్చడం జరిగింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను బెదిరించడమో, కొనుగోలు చేయడమో, ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడమో, పార్టీ ఫిరాయింపుల ద్వారా 9 రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఈ కార్పొరేట్ కంపెనీలు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించినాయి. భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ మోడల్ పాలిటిక్స్ని దేశానికి ఇచ్చింది. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు
చంద్రశేఖరరావు గారి మోడల్ని పరిచయం చేస్తా. ఈరోజు దేశంలో ఉండే సిద్ధాంతాలతో నడిచే రాజకీయ పార్టీల దగ్గర ఎన్నికల నిర్వహణ కానీ ప్రజాప్రతినిధుల కొనుగోళ్లకు నిధులు లేవు. కాబట్టి మీకు కావలసిన వేల కోట్ల రూపాయల నిధులను నేను సమకూరుస్తాను, నన్ను నాయకుడిగా మీరు స్వీకరించండి అని చెప్పి దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి బేరసారాలు చేయడం మొదలుపెట్టిండు. దాంట్లో భాగంగానే కేజ్రీవాల్కు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన డబ్బులు కావచ్చు, ఆ డబ్బులతో పంజాబ్లో గోవాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిన విధానం కావచ్చు, ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికలలో జేడీయూకి కుమారస్వామి గారికి 100 కోట్ల రూపాయలు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులను ప్రలోభాలకు గురి చేసి వాళ్ళను లొంగ తీసుకొని కాంగ్రెస్ పార్టీని అస్థిరపరిచి అక్కడ జేడీయూ ద్వారా తన రాజకీయ ప్రయోజనాన్ని రాజకీయ ఉనికిని ప్రదర్శించడానికి చంద్రశేఖరరావు గారు 100 కోట్ల రూపాయలు కర్ణాటకలో ఖర్చు పెట్టాలని మీకందరికీ తెలుసు. గతంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూడా చంద్రశేఖరరావు గారు కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు, సహకరించిండని కూడా వార్తలు రావడం జరిగింది. ఇవాళ చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఏ స్ఫూర్తితో ఈ ప్రాంత ప్రజలు కొట్లాడినరో ఆనాడు కొమరం భీం జల్ జమీన్ జంగల్ అనే నినాదంతో ఆదివాసీల కోసం పేద ప్రజల కోసం కొట్లాడి ఆ తర్వాత నిజాం రగజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం కొట్లాడడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన నక్సలైట్లు దున్నేవాడికే భూమి అనే నినాదంతో భూమి చుట్టూతోనే ఈ నినాదాలన్నీ తిరిగినాయి. తెలంగాణ ఉద్యమం మొత్తం తెలంగాణ ప్రాంతం శతాబ్దాల చరిత్రను గమనిస్తే భూమి చుట్టూతోనే పోరాటాలు త్యాగాలు ప్రజల యొక్క అనుబంధం అంతా భూమితోనే ఉండే. అందుకే కాంగ్రెస్ పార్టీ 70వ దశకంలో అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూస్వాముల దగ్గర జమీందారుల దగ్గర జాగీర్ల దగ్గర వేలాది ఎకరాల భూములు లక్షలాది ఎకరాలు వాళ్ళ దగ్గర ఉంటే అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ భూములన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూమి లేని పేదలందరికీ కూడా భూములను పంచిపెట్టడం జరిగింది. భూమి అనేది కన్న తల్లి, భూమి అనేది ఆత్మగౌరవం, ఈ భూమే మన జీవనం మన జీవన విధానము అని నమ్మిన కాంగ్రెస్ పార్టీ ఈ భూములను అన్నిటిని కూడా కొమరం భీము నుంచి మొదలు పెడితే చాకలైలమ్మ వరకు కావచ్చు, ఈ మధ్యకాలంలో నక్సల్ బరి పోరాటాలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఈ భూములను పేదలకు పంచే ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్ళింది. కానీ ఏ భూముల చుట్టూతో జరిగిన పోరాటాల నేపథ్యంలో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఉన్నదో, తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం దగ్గర పేదల యొక్క జీవితాలు బాగుపడతాయని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో అక్కడే చంద్రశేఖరరావు గారు తన మాఫియా నైజాన్ని ప్రదర్శించిండు, చతురతను ప్రదర్శించిండు. ఈరోజు చంద్రశేఖరరావు దగ్గర కనీసం 1,00,000 కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉన్నది. ఏ ఎన్నికలు వచ్చినా అది దుబ్బాక కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, హుజూర్ నగర్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, నిన్నగాక మొన్న జరిగిన మునుగోడు కావచ్చు, వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ద్వారా ప్రజా తీర్పులను కొనుగోలు చేద్దామన్న ఆలోచననే తప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలన్న ఆలోచన లేదు. ఈ భూ పోరాటాలను అన్నిటిని కూడా చంద్రశేఖరరావు గారు భూ దోపిడీకి పాల్పడి ఇవాళ 1,00,000 కోట్ల రూపాయల సొమ్ము వెనకేసిండు. ఆ 1,00,000 కోట్ల రూపాయల సొమ్ముతో దేశ రాజకీయాలను ఆక్రమించుకోవాలని ఏ విధంగా అయితే దావూద్ ఇబ్రాహిం దుబాయ్లోనో పాకిస్తాన్లోనో ఎవరికి తెలియని చీకటి గుహలో దాక్కొని తన నేర సామ్రాజ్యాన్ని ప్రపంచంలో విస్తరించిండో, ముఖ్యంగా భారతదేశంలో తన నేర సామ్రాజ్యం ద్వారా మొత్తం మాఫియాగా మారి ఈరోజు నేరాలకు పాల్పడుతున్నాడో, చంద్రశేఖరరావు కూడా ఎక్కడుంటాడో ఎప్పుడుంటాడో ఎవరికి కలవకుండా ఎవరికి కనిపించకుండా ఫామ్ హౌజులు ఉంటాడా, ప్రగతి భవన్లు ఉంటాడా,
ఢిల్లీలో ఉంటాడా ఎక్కడుంటాడో మనకు తెలియదు, కానీ దేశ రాజకీయాలను శాసించాలి, ఈ దేశ రాజకీయాల మీద పట్టు సాధించాలన్న ఆలోచన చేస్తున్నాడు. ఆ భూములను తన యొక్క ఆదాయ వనరుగా మార్చుకొని హైదరాబాద్ చుట్టుముట్టూత లక్షలాది ఎకరాల భూములు ఆనాడు నిజాం నవాబ్కు సంబంధించిన భూములు మిగులు భూములుగా ఉండిపోతే ఆ భూములలో చిన్న చిన్న తగాదాలు ఉన్న ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్న భూములను తన ముఖ్య అనుచరులకు తనతో పాటు ఉన్న వాళ్ళను తనకు వేల కోట్ల రూపాయలను సంపాదించిన వాళ్ళందరికీ కూడా పంచిపెట్టి తద్వారా అత్యధికంగా సొమ్ము సంపాదించి ఆ సొమ్ముతోటి ఈరోజు దేశ రాజకీయాలను ఇవాళ శాసించాలనుకుంటున్నాను. దాంట్లో భాగంగానే నేను ఇప్పుడు ప్రస్తావించబోయే వ్యక్తి పార్థసారథి రెడ్డి, టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ. డ్రగ్స్ అనే ఫార్మా కంపెనీ యజమాని పేరు పార్థసారథి రెడ్డి. కేసీఆర్కు అత్యంత అనుంగ శిష్యుడు, అత్యంత దగ్గరి సహచరుడు. మీకందరికీ తెలుసు, కరోనా సమయంలో రెమిడిసివిర్ అనే ఇంజెక్షన్ ఒక్క డోసు దొరికితే చాలు ప్రాణాలు బతుకుతాయి, ప్రాణాలు కాపాడుకుంటున్నామని తిరుగుతున్నప్పుడు 3,500 రూపాయలు ఉన్న రెమిడిసివిర్ ఇంజెక్షన్ 35,000 నుంచి 50,000కు బ్లాక్లు అమ్ముకున్నాడు హెట్రోడ్రగ్స్ పార్థసారథి రెడ్డి. అతని మీద ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ 2021లో జరిగినప్పుడు 142 కోట్ల రూపాయల నగదు కాటన్ డబ్బాలలో పెట్టి చిట్టీలు అందించి, అదేవిధంగా 100,000 కోట్ల రూపాయల భూముల యొక్క అగ్రిమెంట్లు దొరికినాయి. 142 కోట్ల రూపాయల నగదు దొరికింది ఇన్కమ్ ట్యాక్స్ రేడ్లో. అతని కంపెనీ రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ని కోవిడ్ సందర్భంలో బ్లాక్లు అమ్ముకుంటుంటే పోలీసులు పట్టుకొని యజమాని మీద పెట్టాల్సిన కేసులు ఆయనకు చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న పరపతితోటి సంస్థలో చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద కేసులు పెట్టించి తప్పించుకున్నాడు. అతని మీద ఈడీ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు, సిబిఐ కేసులు ఆల్రెడీ కోర్టులో కేసులు ఎదుర్కొంటున్నాడు. ఒక పక్కన సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఎదుర్కొంటున్న పార్థసారథి రెడ్డి, రెండవ పక్కన కరోనా సందర్భంగా రెమిడిసివిర్ ప్రభుత్వం నిర్ణయించిన 3,500కు అమ్మాల్సిన ఇంజెక్షన్ 35,000 నుంచి 50,000 రూపాయలకు బ్లాక్లో అమ్మి పేదల జీవితాలతో చెలగాటమాడి వందలాది కోట్ల రూపాయలను కొల్లగొట్టి ఇన్కమ్ ట్యాక్స్ దాడిలో 142 కోట్ల రూపాయల నగదు దొరికిన పార్థసారథి రెడ్డి 2014లో సాయి సింధు ఫౌండేషన్ అని ఒక స్వచ్ఛంద సంస్థను ఎన్జిఓ ఆర్గనైజేషన్ నమోదు చేసుకున్నాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక. 2015లో ఆయన ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు చంద్రశేఖరరావుకి డైరెక్ట్గా, అయ్యా నేను త్యాగ పురుషుడిని, నేను సమాజాన్ని ఉద్ధరిస్తాను, నా అంత గొప్ప వ్యక్తే లేడు, ఈ సమాజానికి సేవ చేయడానికి నేను వచ్చిన, క్యాన్సర్ పేషెంట్లకు నేను సేవ చేయాలనుకుంటున్నా, నాకు ఒక 15 ఎకరాల భూమిని హైటెక్ సిటీని ఆనుకోనివ్వు, నేను ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ కలిపి పేదలకు నేను సేవ చేస్తానని ఆయన ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఇక ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడో లేదో ఆగ మేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంబడే అప్లికేషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో చర్చించి ఎంబడెంబడే దాన్ని ప్రాసెస్ చేసి 15/6/2016 నాడు చీఫ్ మినిస్టర్ క్యాంప్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ మన యొక్క గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి లేఖ రాసిండు. ఆ లేఖ మీద 29/6/2016 నాడు తక్షణమే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సాయి సింధు ఫౌండేషన్కి 15 ఎకరాల భూమిని కేటాయించండి తక్షణమే అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో గతంలో వివిధ రూపాలలో భూములు కేటాయిస్తున్నప్పుడు ఈ పాలసీ లేకుండా భూములను కేటాయిస్తే భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందని చెప్పి 2012లో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక కాంప్రహెన్సివ్ డిస్కషన్ చేసి ఆల్ డిపార్ట్మెంట్స్ని ఆఫీసర్లను అందరినీ పెట్టి GOMS నెంబర్ 571/2012 కాంప్రహెన్సివ్ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీని తీసుకొచ్చి పెట్టినరు. ప్రభుత్వం ఒకవేళ భూములు ఏదైనా స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ భూ కేటాయింపులు చేయాలంటే విధానం ఏంది, ఒకవేళ ప్రభుత్వ భూములను లీజుకి ఇవ్వాలంటే ఎలాంటి విధానంతో ముందుకెళ్లాలనో GOMS నెంబర్ 571/2012లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈ విధానమైన పాలసీ తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక
ఈ విధానమైన పాలసీలో పూర్తి స్థాయిలో సరిగ్గా లేదు, దీన్ని ఇంకా మార్చాల్సిన అవసరం ఉంది, దీంట్లో మార్పులు చేర్పులు చేయాలని చెప్పి చంద్రశేఖరరావు గారు ఇంకొక జీవో తీసుకొచ్చిండు. ఆ జీవో 281 2015లో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ 571 2012 సంవత్సరంలో తీసుకొచ్చిన జీవోలో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి. దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా ప్రభుత్వ భూములు కేటాయించాలన్నా, ప్రభుత్వ భూములు లీజుకి ఇవ్వాలన్నా 281 జీవో 2015లో వారు కొత్త జీవో తీసుకొచ్చి ఇంకా పక్కడబందిగా భూ కేటాయింపులు చేస్తున్నామని వారు జీవో తీసుకొచ్చిండ్రు. సంతోషం. తెలంగాణ ప్రజల యొక్క భూములను ఆస్తులను కాపాడాలని చంద్రశేఖరరావు గారు చేసిన ప్రయత్నం. దీంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లేఖ రాస్తే స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ప్రదీప్ చంద్ర గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి కలెక్టర్ గారికి లేఖ రాసిన రంగారెడ్డి కలెక్టర్కు, అయ్యా సాయి సింధు ఫౌండేషన్ అనే సంస్థ హైటెక్ సిటీ పక్కన కానమ్మెట్లో సర్వే నెంబర్ 41/14/2 సర్వే నెంబర్లో ఉన్న 15 ఎకరాల భూమిని వాళ్లకు లీజుకి ఇస్తే ఆ లీజ్ భూమిలో క్యాన్సర్ హాస్పిటల్ కట్టి ప్రజలకు సేవ చేస్తారు కాబట్టి ఈ భూమిని వాళ్ళకి కేటాయించాలి. నియమ నిబంధనల ప్రకారం ఆ భూమిని ఒకసారి మీరు విజిట్ చేసి క్షేత్రస్థాయిలో పర్యటన చేసి భూమిని పరిశీలించి ఆ భూమి యొక్క విలువను మీరు నిర్ధారించి మాకు నివేదికలు పంపండి అని చెప్పి రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ లేఖ రాసిండు. దాంతో 10/8/2016 నాడు షేర్లింగంపల్లి తహసీల్దార్ అండ్ రంగారెడ్డి జిల్లా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ విజిట్ చేసి హైటెక్ సిటీ పక్కన 15 ఎకరాల భూమి ఉన్నది, మేము విజిట్ చేసినాము, ఇక్కడ భూమి అవైలబుల్ ఉన్నది అని ఆ భూమి విలువను సేమ్ 10/8/2016 నాడు 15 ఎకరాల భూమి, ఇక్కడ ఎకరము 33,70,00,000 రూపాయలు ఉన్నది. ఈ 15 ఎకరాల భూమి విలువ 505 కోట్ల రూపాయల 505,50,00,000 విలువ ఉందని చెప్పి 2016 నాడు ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 571 జీవో ప్రకారం ఏదైనా భూమిని లీజుకి ఇవ్వాలి అంటే ఆ నియమ నిబంధనల ప్రకారము ఆ జిల్లా కలెక్టరు, ఆ జిల్లా జాయింట్ కలెక్టరు, ఆ మండల రెవెన్యూ ఆఫీసరు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి భూమి మీద ఏమైనా తగాదాలు ఉన్నాయా, అది ప్రభుత్వ భూమేనా, ప్రభుత్వ భూమి అయితే దాని మార్కెట్ విలువ ఎంత, ఆ విలువను అంచనా కట్టి నివేదిక పంపమంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆనాడు 505 కోట్ల రూపాయల భూమి విలువ ఎకరా 33,70,00,000 రూపాయల విలువ ఉందని నివేదిక ఇచ్చిండు. ఈ నివేదిక ప్రభుత్వ పరిశీలనలకు వచ్చి ప్రభుత్వం అంతా స్టడీ చేసిన తర్వాత చీఫ్ సెక్రటరీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసిండు. మొత్తం ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్ కమిటీ ఉంటుంది, 12 మంది అధికారులు ఉంటారు, 12 మంది TSLMA ల్యాండ్ మేనేజ్మెంట్ కమిటీ అంటారు, తెలంగాణ స్టేట్ ల్యాండ్ మేనేజ్మెంట్ కమిటీ 12 మంది అధికారులు ఉంటారు. దాంట్లో చీఫ్ సెక్రటరీ నుంచి CCLA కమిషనర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరు కలిసి కూర్చొని పూర్తి స్థాయిలో చర్చించి నివేదికలు తయారు చేసి మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా చర్చించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ కూడా తీసుకొని ఒక క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలి అంటే భూమి ఎంత ఉండాలి నియమ నిబంధనల ప్రకారం అని మొత్తం అంచనా వేసుకొని చీఫ్ సెక్రటరీ గారు గవర్నమెంట్కి ఒక నివేదిక ఇచ్చిండు. వాళ్ళు 15 ఎకరాలు అడిగినారు, మీరు 15 ఎకరాలు ఇవ్వమన్నారు, 15 ఎకరాలు అవసరం లేదు, వాళ్ళు ప్రతిపాదించిన క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలంటే 10 ఎకరాలు సరిపోద్ది, 10 ఎకరాల ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు స్పష్టంగా నివేదిక ఇవ్వడం జరిగింది. ఒకటి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, షేర్లింగంపల్లి తహసీల్దారు కానమ్మేట హైటెక్ సిటీ పక్కన భూమిని పరిశీలించి ఇది హైటెక్ సిటీకి పక్కనే ఉంది, అత్యంత వాల్యుబుల్ ప్రాపర్టీ, ఇక్కడ ఇప్పుడు ల్యాండ్ అంచనా ప్రకారము 33,70,00,000 ఒక ఎకరం ఉంది, 15 ఎకరాలకు 505 కోట్ల రూపాయల విలువ అవుతుంది అని చెప్పి స్పష్టమైన నివేదిక ఇచ్చిండు. ఈ నివేదిక బేస్ మీద తెలంగాణ స్టేట్ ల్యాండ్ మేనేజ్మెంట్ కమిటీ కూర్చొని చర్చించి ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్తో కూడా కూర్చొని
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ కూడా తీసుకొని 15 ఎకరాలు అవసరం లేదు, 10 ఎకరాలు సరిపోతుందని నివేదిక ఇచ్చారు. ఇచ్చి స్పష్టంగా ఇంకొక రికమెండేషన్ కూడా ఇచ్చారు. ఏమని? ఈ భూమిని మీరు హెటెరో డ్రగ్స్ పార్థసారథి రెడ్డి సాయి సింధు ఫౌండేషన్ కేటాయించాలంటే మన దగ్గర 2 జీవోలు ఉన్నాయి. జీవో ఎంఎస్ నెంబర్ 571 2012, జీవో ఎంఎస్ నెంబర్ 281 2015. ఈ దాంట్ల ప్రకారము మీరు లీజ్కి ఇవ్వండి అని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి రికమెండ్ చేశారు. అందులో ఉన్న నిబంధన ఏందయ్యా అంటే కలెక్టర్ గారు ఇచ్చిన భూమి యొక్క విలువ మీద ప్రతి సంవత్సరము 10% రెంట్ వసూలు చేయాలి అని ఇక్కడే తిరకాసు ఉన్నది. ఇప్పుడు నేను మీకు ఇంత ఉపోద్ఘాతం చెప్పడానికి కారణం ఏంటంటే వాస్తవంగా హైటెక్ సిటీ పక్కన భూములు 2 లక్షల రూపాయలకు గజం కంటే తక్కువ 2015లో కూడా లేదు. ఆ లెక్కన ఎకరా 100 కోట్లు అవుద్దాడ. 15 ఎకరాలని 1500 కోట్ల విలువ వేయాల్సిన అధికారులు ప్రభుత్వం ఒత్తిడితోని 505 కోట్ల రూపాయలకే తగ్గించిండ్రు. పోనీ 505 కోట్ల రూపాయల విలువనే మనం ఒకవేళ పరిగణలోకి తీసుకుంటే జీవో ఎంఎస్ నెంబర్ 571 ప్రకారం దీని రెంటు వసూలు చేయాల్సింది 10%. 10% అంటే సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు రెంట్ వసూలు చేయాలి. దీని ప్రకారం 571 జీవో ప్రకారం 505 కోట్ల రూపాయలు కలెక్టర్ ఇచ్చిన నివేదిక ప్రకారము 10% రెంట్ వసూలు చేయాలంటే 50 కోట్ల 50 లక్షలు కరెక్ట్గా చెప్పాలంటే, అంటే యావరేజ్గా 50 కోట్లు నెలకు రెంట్ వసూలు చేయాలి. పోనీ 2015లో కేసీఆర్ గారు తీసుకున్న సంవత్సరానికి కేసీఆర్ గారు తెచ్చిన 2015 జీవో ప్రకారం ఏంది అని అంటే సేమ్ ఇదే వాల్యూ మీద మొదటి 5 ఏళ్ళు ఈ రెంటుకు ఇచ్చి ఈ రేటు వసూలు చేసి తర్వాత 5 ఏళ్ళకు మళ్ళీ మార్కెట్లో ఉన్న భూమి విలువ అంచనా వేయాలి. మళ్ళీ స్పెషల్గా మొత్తం క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ రోజు ఎకరం 70 కోట్లు ఉందనుకో, 70 కోట్ల ప్రకారం అంచనా వేసి మొత్తం భూమి విలువనంతా అంచనా వేసి దాని మీద 10% వసూలు చేయాలి. అంటే మొదటి దాని ప్రకారం ఏమో భూమి అంచనా ప్రకారం విలువ చేసి 10% రెంటు కలెక్ట్ చేసి ప్రతి 5 ఏళ్లకు 10% పెంచుకుంటూ పోవాలి. అంటే ఫస్ట్ 50 కోట్లు రెంటల్ వాల్యూ వస్తే నెక్స్ట్ 5 ఏళ్లకు అది మళ్ళీ 10% పెరగాలి. అంటే ఇంకొక 50 లక్షలు పెరుగుద్ది. అట్లా పెంచుకుంటూ 60 ఏళ్ళకి ఇది లీజ్కి ఇచ్చింది టోటల్గా. సో ప్రభుత్వం చెప్పిన ప్రకారం కేసీఆర్ తెచ్చుకున్న దానిలాగా ఇంకెక్కువ అవుద్ది. ఇవన్నీ నిబంధనల ప్రకారమే ఇవ్వండి అని ప్రభుత్వం చెప్తే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2018లో జీవో ఇచ్చింది, ల్యాండ్ అలాట్మెంట్ జీవో. ఈ ల్యాండ్ అలాట్మెంట్ జీవో 59 2018 నాడు జీవో ఎంఎస్ నెంబర్ 59 డేట్ 22/3/2018 నాడు సాయి సింధు ఫౌండేషన్కి 15 ఎకరాల భూమిని కేటాయించింది. ఏం ధర కేటాయించిందో తెలుసురా మిత్రులారా, తెలంగాణ సమాజం అంతా గమనించాలి. 50 కోట్లు అంచనా కట్టి 50 కోట్లకు సంవత్సరానికి 50 కోట్ల రెంటు వసూలు చేయమని కలెక్టర్ రాస్తే చంద్రశేఖరరావు గారు అది కూడా 10 ఎకరాలే ఇవ్వండి, 15 ఎకరాలు ఇవ్వద్దు అంటే 15 ఎకరాల భూమిని కేటాయిస్తూ 50 కోట్ల రెంట్ వసూలు చేయకుండా 1,47,743 రూపాయలకి ఇచ్చిండా. 15 ఎకరాల భూమి హైటెక్ సిటీ దగ్గర ఆనుకొని ఉన్న భూమిని 1,47,000 అంటే 1,50,000 అనుకోండి. ఇంకా చిన్న చిన్న నెంబర్లు ఇంకా నేను చెప్పుడు ఎందుకని, సంవత్సరానికి 1,50,000 ప్రకారము చంద్రశేఖరరావు గారు హెటెరో డ్రగ్స్ పార్థసారథి రెడ్డి రాజ్యసభ సభ్యుడు టీఆర్ఎస్ పార్థసారథి రెడ్డికి 1,50,000 రూపాయలకు సంవత్సరం రెంటు, నెల కాదు గజానికి కాదు, 15 ఎకరాల మొత్తం సంవత్సరం మొత్తానికి కలిపి 1,47,743 రూపాయల లాగా 60 ఏళ్ళ లీజ్ రాసిండే. 60 ఏళ్ళు మొత్తం కలిసి భూమి మీద వచ్చే రెంటు 1,40,00,000. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం 60 ఏళ్ళల్లో 5,346 కోట్ల రూపాయలు రావాలి. నేను కాలిక్యులేషన్ మొత్తం మీకు టేబుల్ వేసి ఇచ్చిన 60 ఏళ్ళకు. ఈ 15 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి విలువ ప్రకారము 60 ఏళ్ళ కోసము పార్థసారథి రెడ్డికి లీజుకి ఇస్తే 60 ఏళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయము
5,346 కోట్ల రూపాయలు రావాలి. 5,346 కోట్ల రూపాయల రెంటు రావాల్సిన భూమిని 1,47,00,000కు పార్థసారథి రెడ్డికి కట్టబెట్టిండు. యాజ్ ఇట్ ఈజ్గా రెంటల్ కాదు, యాజ్ ఇట్ ఈజ్గా ఇవాళ హైటెక్ సిటీ పక్కన భూమి అమ్ముకుంటే 1,500 కోట్ల రూపాయలు వస్తాయి. ఈ ఉన్న గంటల 2 లక్షలకు గజంలాక లెక్కేసుకుంటే 15 ఎకరాలు 1,500 కోట్ల రూపాయలు వస్తాయి. 1,500 కోట్ల రూపాయల భూమిని 505 కోట్ల రూపాయలకు అంచనా తక్కువేసి చూపించిన దాని మీద 10% రెంటు వసూలు చేస్తే సంవత్సరానికి 50 కోట్లు వస్తుంది. సంవత్సరానికి 50 కోట్ల రెంటు ప్రకారము ప్రతి 5 ఏళ్లకు 10% పెంచుకుంటూ పోతే ఇది 5,346 కోట్ల రూపాయలు 60 ఏళ్లకు రెంటుకు రావాలి. ఇంత విలువైన భూమిని, బంగారానికంటే విలువైన భూమిని 1,46,00,000కు పార్థసారథి రెడ్డికి కట్టేసిండు. ఇప్పుడు నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని, చంద్రశేఖరరావు, ఇంతకంటే దోపిడీ భూమి మీద ఎక్కడన్నా ఉంటుందా? ఎంఆర్ఓ, జాయింట్ కలెక్టరు, ప్రిన్సిపల్ రెవెన్యూ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ ఎంటైర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదికలను కాదని డైరెక్ట్గా చంద్రశేఖరరావు గారు ఆదేశాలు ఇచ్చి హైటెక్ సిటీకి ఆనుకొని ఉన్న 15 ఎకరాల భూమిని సంవత్సరానికి 1,47,000 రూపాయలకు కట్టబెట్టి ఇన్ని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఈరోజు చంద్రశేఖరరావు పార్థసారథి రెడ్డి సమాజ సేవ చేస్తాడు, పేదలకు సేవ చేస్తాడంటే ఈయన నమ్మిండంట. పేదల ప్రాణాలతో చెలగాటమాడి కోవిడ్ సందర్భంగా 3,500కు అమ్మాల్సిన ఇంజెక్షన్ను 35,000 రూపాయలకు అమ్మి పోలీసులు పట్టుకొని క్రిమినల్ కేసులు పెట్టిన పార్థసారథి రెడ్డి సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కోర్టు కేసులు ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న పార్థసారథి రెడ్డి ఇన్కమ్ ట్యాక్స్ రేట్లో 142 కోట్లు నగదు దొరికి ప్రజలను కొల్లగొట్టిన సొమ్ము దొరికి సమాధానం చెప్పుకోలేక ఇన్కమ్ ట్యాక్స్ చుట్టూ తిరుగుతున్న పార్థసారథి రెడ్డి వచ్చి చంద్రశేఖరరావు గారికి నాకు పేదలకు సేవ చేయాలనిపిస్తుంది, నువ్వు భూమి నాకు ఇస్తే నేను ఆ భూమిలో ఆసుపత్రి కట్టి పేదలకు, క్యాన్సర్ పేషెంట్లకు సేవ చేస్తా అని చెప్పిండంటే ఈయన నమ్మిండంటే ఇవాళ హైటెక్ సిటీకి అనుకొని 15 ఎకరాల భూమి ఆయన చేతిలో పెట్టిండు. ఇది చంద్రశేఖరరావు పాల్పడ్డ భూభాగోతము. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. ఇవాళ ఒకటి చెప్పిన చంద్రశేఖరరావు భూదోపిడికి సంబంధించి సీరియల్ చెప్పదలుచుకున్నా, ఇవాళ ఇది చూపించిన, రేపు యశోద హాస్పిటల్కి ఎట్లిచ్చిండు, ఎల్లుండి కుర్ర శ్రీనివాస్కి ఎట్లిచ్చిండు, ఇట్లా నేను ధారావాహికంగా ప్రతిరోజు చంద్రశేఖరరావు కొల్లగొట్టిన భూములు, ఇవాళ చంద్రశేఖరరావు కాంట్రాక్టులు, టెండర్లు, ఈ అన్నిటి పేరు మీద సంపాదించిన సొమ్ములు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తే ఇవాళ హైదరాబాద్ చుట్టుముట్టూత ధరణి అనుకోండి, భూ కేటాయింపులు అనుకోండి, తోట చంద్రశేఖర్కి ఇచ్చిన 50 ఎకరాలు అనుకోండి, ఈ భూములతోటి 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించి దేశ రాజకీయాలను కలుషితం చేయడానికి బయలుదేరిండు చంద్రశేఖరరావు. రాజకీయ జూదగాడు. ఇవాళ బీజేపీ రాజకీయాలను కార్పొరేట్ మోడల్కి తయారు చేస్తే చంద్రశేఖరరావు మాఫియా మోడల్కు తయారు చేసి భూములను అడ్డం పెట్టుకొని ఆనాడు తెలంగాణ ఉద్యమ నిర్మాణాలన్నీ తెలంగాణ భూముల కోసం కొట్లాడి భూమి చుట్టూతోనే సాయుధ రైతాంగ పోరాటాలు జరిగిన తెలంగాణలో అదే భూములను అడ్డం పెట్టుకొని కొల్లగొట్టి 1,000 కోట్ల రూపాయలు, ఇలా 1,00,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ చంద్రశేఖరరావు ఈ విధంగా భూములను, తెలంగాణ జాతి సంపదను, తెలంగాణ పేదలకు చెందాల్సిన సంపదను కొల్లగొట్టి ఈ 1,000 కోట్ల రూపాయలతోని జాతీయ రాజకీయాలకు ప్రవేశించాలనుకుంటున్నాడు. ఇది కరోనా కంటే కూడా ప్రమాదకరమైన వైరస్. చంద్రశేఖరరావును తెలంగాణ సమాజం గతంలో కరోనా సోకిన వాళ్ళను శ్మశానాలకు తీసుకెళ్లాలంటే జేసీబీలలో దూరంగా పెట్టి సొంత కుటుంబ సభ్యులు కూడా శవం దగ్గరకు వచ్చేటోళ్ళు కదా ఆ మొట్టమొదట కరోనా వచ్చినప్పుడు. ఇవాళ చంద్రశేఖరరావు కూడా చచ్చిపోయిన కరోనా పేషెంట్ లాంటోడు రాజకీయాలల్లో అతని దరిదాపులకు రానిచ్చినమంటే అతని పక్కన నించున్న ఆ వైరస్ తగులుతుంది. ఆ మాఫియా మోడల్ రాజకీయాలలో మనం కూడా బలి కాక తప్పదు. కాబట్టి తెలంగాణ సమాజం అంతా అప్రమత్తంగా ఉండాలి. దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ పట్టి పట్టనట్టు చూసి చూడనట్టు ఊరుకుంటే మోడీ వచ్చి దేశాన్ని ఎట్లా
ఒకరిద్దరు చేతిలో పెట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ మోడల్లో అదానీ కంపెనీకి దేశాన్ని అప్పజెప్పి పోర్టులు, ఎయిర్పోర్టులు, నేషనల్ హైవేసు, జాతి సంపదను మొత్తం ఆయనకి ఎట్లయితే కట్టబెట్టిండో, ఇవాళ మోడీని ఎట్లయితే ప్రజలు చూసుడనట్టు వదిలేసి ఏదైతే ఈరోజు ఒక పెద్ద భూతాన్ని తయారు చేసి దాన్ని ఎదుర్కోవడానికి మనము చాలా కష్టపడుతున్నామో, రేపు చంద్రశేఖరరావును కూడా ఇట్లనే చూసి చూడనట్టు వదిలేసి జాతీయ రాజకీయాలలో అతనికి ఏ మాత్రం ఏలు మోపే సంధిచ్చినా ఇక ఈ దేశం మిగలదు. ఈ దేశం మొత్తం మాఫియా నీడన బతకాల్సి వస్తుంది. ఇలాంటి మాఫియా నైజం ఉన్న రాజకీయ నాయకులను సమాజం నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. కరోనా పేషెంట్లను కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి పోవడానికి ఏ విధంగా భయపడ్డారో ఈరోజు చంద్రశేఖరరావును కూడా దరిదాపులకు రానియొద్దని చెప్పి దేశంలో ఉండే ప్రధాన ప్రతిపక్ష నాయకులకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దోపిడీకి సంబంధించి దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల నేతలకు చంద్రశేఖరరావు గురించి నేను లేఖ రాయదలుచుకున్నాను. అతను పక్కన కూర్చున్నా కూడా ఆ పాపం మనకు అంటుద్ది, ఆ దోపిడీలో మనల్ని భాగస్వామ్యం చేస్తాడు. కాబట్టి చంద్రశేఖరరావును అందరూ కూడా వదిలించుకోవాల్సిందిగా దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. పార్థసారథి రెడ్డి అతనికి సంపాదించి పెట్టే ఒక యంత్రం. ఈ దోపిడీలో వాళ్ళిద్దరు భాగస్వాములు. ఎందుకంటే అతనికి ఇన్ని ఆరోపణలు ఉన్నాక కూడా అతనికి రాయసభ ఇచ్చిండు. అతని మీద ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ జరిగి 142 కోట్ల రూపాయలు నగదు దొరికింది. వేల కోట్ల రూపాయల భూ ఒప్పందాలు దొరికినాయి. పనామా లీక్స్లో కూడా పార్థసారథి రెడ్డి దేశాన్ని తరలించిండు డబ్బులు అని చెప్పి పనామా లీక్స్లో కూడా ప్రముఖంగా పార్థసారథి రెడ్డి ఉన్నాడు. రాష్ట్ర స్థాయి కాదు, జాతీయ స్థాయి కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఈ ఆర్థిక నేరాలలో పార్థసారథి రెడ్డి ఉన్నాడు అని నివేదికలు వస్తున్నాయి. ఇవాళ ఈడీ కేసు ఎదుర్కొంటున్నాడు. దీనికి భూములకు సంబంధించి, ఆర్థిక నేరాలకు సంబంధించి సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ కేసులను ఎదుర్కొంటున్నాడు. అలాంటి వాడికి చంద్రశేఖరరావు రాజ్యసభ ఇవ్వడమే కాకుండా అతను స్వచ్ఛంద సంస్థ పెట్టి ప్రజలకు సేవ చేస్తా అంటే నమ్మి చీఫ్ సెక్రటరీతో సహా అధికారులందరూ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా అతను ప్రతిపాదిస్తున్న క్యాన్సర్ హాస్పిటల్ కట్టడానికి 10 ఎకరాలు సరిపోతుందంటే ఉదారంగా 15 ఎకరాలు చంద్రశేఖరరావు ఇచ్చాడు. ఇది వాళ్ళ అయ్యా జాగిరా లేకపోతే వాళ్ళ తాతలు ముత్తాతలు ఇచ్చిన ఏమన్నా సంపదన? ఇవాళ ప్రజలకు చెందాల్సిన భూములను హైటెక్ సిటీ పక్కన ఒక దోపిడీదారుడికి, పేదలకు జీవన్మరణ సమస్య ఎదుర్కొంటున్న కోవిడ్ సందర్భంగా రెమిడిసివిర్ ఇంజెక్షన్ 3,500కు అమ్మాల్సింది 35,000కు అమ్మిన దుర్మార్గుడు పార్థసారథి రెడ్డి. ఆ దుర్మార్గుడు స్వచ్ఛంద సంస్థ పెడితే ఇతను నమ్మి అతనికి ఇంత విలువైన భూములు కేటాయిస్తాడా? అందుకే ఈ అన్ని విషయాలు ఇంత అత్యవసరం ఉన్నా ఎందుకు చెప్తున్నాం అంటే చంద్రశేఖరరావు నేరం. ఇవాళ 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఉంటేనే 1,00,000 కోట్లు సంపాదించి దేశ రాజకీయాలు అనుకుంటున్నాం. 45 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దేశానికి ఏదన్నా ఊహించకుంటే ఏదన్నా జరిగింది అనుకో, ఏదన్నా ఉద్యోగం వచ్చింది అనుకో, చిన్నదో పెద్దదో, ఇక ఈ దేశం ఉంటుందా? దీన్ని అడ్డం పెట్టి అమెరికాను ఆక్రమించుకుంటా అంటాడు. ఇక మనం బానిసలుగా బతకాలి, మాఫియా నీడన బతకాలి. అందుకే అత్యంత ప్రమాదకరమైన వ్యవహారం జరగబోతుంది. కాబట్టి ఇన్ని పరిస్థితులున్నా ఈరోజు ఈ అంశాన్ని మీడియా ముందరికి తీసుకురావాల్సిన తప్పని పరిస్థితి నాకు వచ్చింది. రెండు అభ్యంతరమే. రాజకీయాలలో నేరగాళ్ళు ఉండొద్దు అంటారు. రాజకీయాలలో నేరగాళ్ళే కాదు, ఆర్థిక నేరగాళ్ళు అసలే ఉండొద్దు. దోపిడీదారులకు స్థానమే ఉండొద్దు. 2014 కంటే ముందు చంద్రశేఖరరావు ఉద్యమకారుణ్ణి అని చెప్పుకున్నాడు. ఆ ఎల్లా ఏం ఆస్తులు ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరికీ. ఈ 9 ఏళ్లలో వాళ్ళు చేసిన వ్యాపారం ఏంది? ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్లకు? ఇవాళ ఈ ప్రభుత్వ భూమి హైటెక్ సిటీ పక్కన నిజంగానే ఈయన పేదలకు సేవ చేయదలుచుకుంటే ఔటర్ రింగ్ రోడ్ అవతల విశాలంగా ఏ రాచకొండ ప్రాంతంలోనూ పెడితే ఔటర్ రింగ్ రోడ్ కానుకొని 15 కాదు 20 ఎకరాలు ఇచ్చినా కూడా నిజంగానే ఆయన ఆసుపత్రి కడితే పేదలకు ఉపయోగం ఉంటుండే. హైటెక్ సిటీ పక్కన గజం కాదు ఇంచు భూమికి విలువ ఉంది. హైటెక్ సిటీ పక్కన 15 ఎకరాలు 1,500 కోట్ల రూపాయలు ఉన్న పలంగా 2018 ఇట్లా అమ్ముకుంటే 1,500 కోట్లు వస్తాయి. 1,500 కోట్లతో ప్రభుత్వమే మొత్తం ఆసుపత్రి కట్టడానికి 200-300 కోట్లు ఖర్చు పెట్టినా, 1,000 కోట్లు ఏ బ్యాంకులో డిపాజిట్ పెట్టినా 1000 ఏళ్ళైనా
ఉచితంగా పేదలకు 100% ఉచితంగా క్యాన్సర్ పేషెంట్లకు ప్రభుత్వం వైద్యం అందించవచ్చు. ఎందుకు ప్రభుత్వం ఇంత విలువైన భూమిని తీసుకెళ్ళి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్థసారథి రెడ్డికి ఎట్లా అప్పచెప్తుంది? కాబట్టి రాజకీయాలలో నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు రావడం అభ్యంతరం, నేరం చేయడం ద్వారా సంపాదించిన సొమ్ములు మళ్ళీ రాజకీయాల్లో పెట్టుబడులు పెట్టడానికి అభ్యంతరం. చంద్రశేఖరరావు లాంటి కరడుగట్టిన నేరస్తుడు, రాజకీయ జూదగాడు జాతీయ రాజకీయాలలోకి రావడం అంటే ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యమే పెను ప్రమాదానికి లోను కాబోతుంది. అందుకే అందరిని అప్రమత్తం చేయాలన్న ఆలోచనతోని 100 మంది దావుద్ ఇబ్రాహింలు ఈక్వల్ టు ఒక చంద్రశేఖరరావు. ఇక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏం ప్రమాదం రాబోతుందో. డెఫినెట్గా సిబిఐకి రాస్తా. ఏ అయితే విచారణ సంస్థలు ఉన్నాయో విచారణ సంస్థలు అన్నిటికీ ముందు లేఖలు రాస్తాం. వాళ్ళు ముందుకు రాకపోతే ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనో తీసుకెళ్తాం. 6 నెలలు మా ప్రభుత్వం వస్తుంది. దీనికి సంబంధించిన వాళ్ళు అందరిని ఎవరినిడో అందరిని తీసి బొక్కలేపిస్తా. హైదరాబాద్ ఈ రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి 3 జిల్లా కలెక్టర్లు సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, ఐఐసి ఎండి వెంకట్ నరసింహారెడ్డి, ఈ 4, ఆ 3 కలెక్టర్ 7 మంది మాత్రం ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. గతంలో ఏ విధంగా అయితే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఊచలు లెక్క పెట్టినరో వీళ్ళు చేసిన భూ లావాదేవీలు కుంభకోణాలను అన్నిటిని కూడా 100% విచారణ చేసి ఇవాళ చంద్రశేఖరరావుకు ఈ 1,00,000 కోట్లు దోషపెట్టింది సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, వెంకట్ నరసింహారెడ్డి, రంగారెడ్డి కలెక్టర్, మేడ్చల్ కలెక్టర్, సంగారెడ్డి కలెక్టర్. వీళ్ళందరినీ వరుసగా లెక్క పెట్టిస్తాం ఊచలు. ఏం చేంజ్ చేయాలి అసలు ఆ జీవో మెన్షన్ చేసుకుంటూ జీవో ప్రకారము భూమి విలువ మీద 10% రెంట్ వసూలు చేయాలి సంవత్సరానికి. భూమి విలువ ఆల్రెడీ కలెక్టర్ 505 కోట్లని నిర్ధారించిండు. దాని ప్రకారం 10% అంటే 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి రెంట్ వసూలు చేయాలి. 60 ఏళ్ళకు ఒకవేళ రెంటుకి ఇస్తే 3,000 కోట్లు. ఏం పెంచాల్సిన పని లేదు. కళ్ళు మూసుకున్నా కూడా 3,000 కోట్లు వస్తుంది ఆ నివేదిక ప్రకారము. ప్రతి 5 సంవత్సరాలకు పెంచుకుంటూ పోతే 5,346 కోట్లు అవుద్ది. ఈ మొత్తం కలిపి 1,47,00,000కి ఇచ్చేసిండే 5,346 కోట్లు వసూలు చేయాల్సిన రెంటల్ వాల్యూను 1,47,00,000కి 60 ఏళ్ళకి రాసి ఇచ్చేసిండు. అంటే ఇక దానికంటే ఉచితంగా ఇచ్చినా కూడా ఇక విషయం లేదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ లీజ్కి ఇస్తే మళ్ళీ డ్రైనేజు, రోడ్లు, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ వెర్ ఇట్ ఈజ్ భూమి ఇచ్చేస్తే కనీసం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసుకోవడానికి వాడే వేసుకుంటాడు. అవే ఒక 15-20 కోట్లు అవుతుంది. అంటే ఇంతకంటే దోపిడీ, డే లైట్ రాబరీ ఖచ్చితంగా. ఇక ఇప్పుడు ఇంత పచ్చిగా ఉంది. రెమెడీస్ వేర్ నుంచి మొదలు పెడితే ఇన్కమ్ ట్యాక్స్ రేట్ వరకు, సిబిఐ కేసుల వరకు నేరస్తుడిగా ఆరోపణలు ఎదుర్కొంటాం పార్థసారథి రెడ్డికి కేసీఆర్ రాజ్యసభ సభ్యుడు ఇచ్చిండంటే పెద్దల సభ అది. పార్థసారథి రెడ్డి పెద్ద మనిషి పెద్దల సభకు పంపనికే. ఈ పెద్ద మనిషి ఇన్ని కేసులు ఎదుర్కొంటున్నాడు. 3,500 రూపాయల ఇంజక్షన్ 35,000కు అమ్ముకున్నాడు. నేను ఉచితంగా క్యాన్సర్ పేషెంట్లకు సేవ చేస్తానని ఆయన చెప్పంగానే ఆయన చెప్పుడు సరే, ఈయన నమ్ముడు సరే. అధికారులు 10 ఎకరాలు ఇవ్వమంటే ఈయన 15 ఎకరాలు ఇచ్చిండు. ఇలా అయ్యే జాగిరా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా లేవన్నాడు సోదరా. దళితులు అయితే రూరల్ ఈడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు 15 ఎకరాలు అలా కడితే 50 అంతస్తులు కట్టిండు అనుకో, కొన్ని వేల మందికి భూములకు ఉపయోగం ఉంటుండే. అంతేందుకు ఈ భూములు అమ్మితే 1,500 కోట్లు వస్తుండే. ఊరు బయటికి పోయి 1,500 కోట్లు పెట్టి భూసేకరణ చేసి ప్రతి నియోజకవర్గానికి దాదాపుగా 2-3 వేల ఇళ్ళు కట్టొచ్చి 1,500 కోట్లు పెడితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇప్పుడు యాజిటీస్కి ఇప్పుడు అమ్ముకుంటే వస్తాయి 1,500 కోట్లు. ఇక ఆయన ఏం వేస్తాడో చూడాలి, ఆయన సంగతి ఏందో. ఇక ఆయన అదే కదా నేను చెప్పేది. ఇట్లాంటి వేషాలన్నీ వేస్తున్నాడు. బిడ్డ వేస్తాడో ఏడో నాకు తెలియదు. కానీ ఎందుకు ఆయన మిత్రుడే కదా జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో నేర్పించవచ్చు కదా. నేను అనేది అదే. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ తెలంగాణలో ఉన్న ఏవి కూడా ఆయన చెప్పినవి ఏవి
ఏవి తెరవలేదు. వాటి సంగతి వదిలేసి అక్కడ పోయి ఎలగబెడతా అంటున్నాడు. సేమ్ ఈ కానమెటు 41 సర్వే నెంబర్ల 150 ఎకరాలు ఉంది. ఈ 150 ఎకరాలల్లా దాదాపుగా 60 ఎకరాలు కేసీఆరే కొల్లగొట్టిండు. ఇవాళ ఒక డాక్యుమెంట్ ఇచ్చిన 15 ఎకరాలకు. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి కానమెటు భూములకు సంబంధించి ధారావాహిక సీరియల్ ఉంటుంది మీకు. ఆ తర్వాత మిగతా ప్రాంతంలో ఎట్లొచ్చినాయి, నమస్తే తెలంగాణ మీద జూబ్లీ హిల్స్లో భూములు ఎట్లొచ్చినాయి, ఆడ కూడా ఇంకో రాజ్యసభ మెంబర్ పేరు మీద భూమి ఎట్లకెళ్ళి వచ్చింది, ఇవన్నీ చెప్తా. అంటే ఇవాళ రాజకీయ నేరానికి ఈ భూములలో వచ్చిన 1000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు వినియోగిస్తుండు. ఈ రాజకీయ నేరాన్ని నిలువరించాలంటే ఈ భూ కుంభకోణాలను బయట పెట్టాల్సిందే. ఈ భూ కుంభకోణాలన్నీ కూడా సీరియల్గా బయట పెడతా. మళ్ళీ మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వశ్చన్ పేపర్ లీకు, ఎస్ఎస్సి క్వశ్చన్ పేపర్ లీక్ వదిలేసి రేవంత్ రెడ్డి ఇది చెప్పిండు, ఇవాళ మాట్లాడిండు, రేపు మాట్లాడతలేడు, మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమైనా సెటిల్ అయిండేమో, ఇట్లాంటి చర్చలు పెట్టగానే అన్ని కాగితాలు మీకు ఇస్తున్నాయి. ఇంకా సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే మీరు చేసుకోరు. నేను సేకరించిన మొత్తం సమాచారాన్ని ప్రజలకు చెప్పే బాధ్యత నాది, విచారణ సంస్థలకు ఫిర్యాదు చేసే బాధ్యత నాది. అందుకే ప్రజలకు కూలంకషంగా రోజుకొక విషయాన్ని నేను విడమర్చి చెప్పదలుచుకున్నా. రేపు యశోద హాస్పిటల్స్ ఎట్ల కొల్లగొట్టిన భూములను యశోద హాస్పిటల్స్ స్టోరీ చెప్తా. దాని తర్వాత ఇంక ఏమేమి ఉన్నాయో 1 by 1 చెప్పుకుంటూ వస్తా మీకు. నేను కూడా మీరు చూసినట్టే చూసిన కానీ మరి నాకైతే ఎవరు చెప్పలేదు. నేను మొన్న సూరత్లో మా ముఖ్య నాయకులను అడిగి ఇట్లా రకరకాల చర్చలు వస్తున్నాయంటే ఆయన గజ దొంగతో కూడేదే లేదు, నువ్వు స్పష్టంగా చెప్పు అని నాకు ఆదేశాలు ఇచ్చారు. అందుకే ఢిల్లీలోనే చెప్పిన. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నంత కాలం ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళది వాలిందా సచ్చిందే. ఇంత మాత్రం రాసి పెట్టుకోరు మీరు. నేను రాస్తా. ఇప్పుడు అవి ఇతర పార్టీల పెద్దలకి ఇంత దోపిడీ దొంగ అని తెలియదు కదా, ఆధారాలు నా దగ్గర ఉన్నాయి కదా. కాబట్టి ఈ ఆధారాలు అన్నిటిని కూడా క్రోడీకరించి ఇవన్నీ రాసి గవర్నర్ని కూడా ప్రాసిక్యూషన్కి అడుగుతా. ఈ అవినీతి మీద గవర్నర్ ప్రాసిక్యూషన్ కూడా అనుమతి అడుగుతా. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అవినీతి పాల్పడితే గవర్నరు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వచ్చు. ఇస్తే డైరెక్ట్ కోర్టుల్లో ఈ ఛార్జెస్ అన్నీ కూడా మనం పెట్టవచ్చు. శిశుపాలుడు కూడా 99 తప్పుల వరకు వాడే మనగాడు, 100 అయినాక తెగింది. సో కేసీఆర్ కూడా ఒక పరిస్థితి వరకు ఆయనే మునగాడని ఆయన అనుకుంటుండు. చూసిన మనం చరిత్రలు ఇట్లాంటి వాళ్ళని చాలామందిని కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళని. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు విఘ్నులు ఇవ్వాల్సిన సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంటారు. అంతెందుకు కోట పీటలు వారింది కదా, ఇవాళ చూసారు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వీళ్ళందరూ ఏం మాట్లాడినరో ఏం చెప్పినరో. ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ. తప్పకుండా వాళ్ళు మిత్రులు, నా సానుభూతి ఎప్పుడు వాళ్ళకు ఉంటుంది. కేసీఆర్ చేతిలో మోసపోయిన వాళ్ళకు ఎప్పుడు నా సానుభూతి ఉంటుంది. ముఖ్యంగా జూపల్లి కృష్ణారావు గారు మా జిల్లాలో చాలా సంవత్సరాల నుంచి సహచర ప్రజాప్రతినిధి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వ్యక్తిగతంగా కూడా మంచి మిత్రుడు. వాళ్ళిద్దరి పట్ల నాకు సానుభూతి ఉంది. నేను చాలా సందర్భాల్లో కూడా మీకు చెప్పిన. గతంలో జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు మంత్రిగా ఉండే, కేసీఆర్ దగ్గరకు పోయినాక మాజీ ఎమ్మెల్యే అయిండు. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉంటే ఎంపీగా ఉండే, కేసీఆర్ను నమ్మినందుకు మాజీ అయ్యిండు. సో కేసీఆర్ నమ్ముకున్న వాళ్ళు ఇట్లనే ఆ జిల్లాల, నిజామాబాద్ జిల్లాలో మండవ వెంకటేశ్వరరావు గారు, వరంగల్ జిల్లాలో కడెం శ్రీహరి గారు, రంగారెడ్డి జిల్లాలో మహేందర్ రెడ్డి గారు, ఇంకా ఇక తుమ్మల గారు ఏదో మళ్ళీ కొంచెం దగ్గరికి అతుక్కున్నట్టున్నాడు. సో చూడాలి మరి, అది నువ్వు వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే ఎట్లా చెప్తాము.
అరే నాకు మిత్రులే, చాలా రోజుల నుంచి కలిసి పని చేసినాము. కేసీఆర్ చేతిలో మోసానికి గురయ్యారు. కేసీఆర్ చేతిలో గురైన వాళ్ళకు మిత్రులుగా సానుభూతి చూపిస్తే కూడా నువ్వు తప్పు పడతావా? అవును, ఇప్పుడు తెలిసి జరుగుతుందా? నేనే వాళ్ళ దగ్గర వాళ్ళను ఇంటికి పోయి ఇటు తీసుకొస్తానా, వాళ్ళు ఇటు వస్తారా అనేది అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు క్లియర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు తిరుగుబాటు జెండా ఎగిరేసిండ్రు. బీఆర్ఎస్ కోటలు బీటలు వారినాయి. ఇంకా చాలామంది ఉన్నారు గతంలో గౌరవంగా బ్రతికిన వాళ్ళు, ఇప్పుడు కేసీఆర్ చేతిలో బందీలై ఉక్కిరి బిక్కిరి అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇది 135 ఏళ్ళది చారి. ఇట్లాంటి చారీలు దీని లోతు ఎంత ఉందో కూడా కనుక్కోలేకపోయారు. భూమి బునియాది. డెఫినెట్గా ఎటు వస్తారో చూద్దాం. ఎందుకు అంత తొందర పడతాం, అంత ఆవేశపడతాం? థ్యాంక్ యూ.